హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి 30 గ్రాముల MDMAను సీజ్ చేశారు. నిందితుడు డబ్బింగ్ సినిమాలకు సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్న జితేందర్గా గుర్తించారు. గోవాలో నైజీరియన్ దగ్గర డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్లో అమ్ముతుండగా పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. పెడ్లర్ల నుంచి 30 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేళ ఈ డ్రగ్స్ మరింత అధిక ధరకు అమ్ముడుపోతాయని చెప్పారు రాచకొండ సిపి. నుంచి ఒక నైజీరియన్ తో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మూలంగా ప్రీవియస్ గా కూడా వీళ్ళు అడిక్షన్ ఉంది. దే టు సెల్ దిస్ మెటీరియల్ ఆల్సో. ఇందులో వీళ్ళు ఒకతను ఈ జితేందర్ అనే అతను డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. డిఫరెంట్ ఫిల్మ్ తెలుగు ఫిలిమ్స్ లో అతను సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తారు. ఇంకొక అతను నాగేశ్వర్ అనే ఉన్నాడు. ఇతను మాత్రం డిఫరెంట్ వర్కర్ గా డిఫరెంట్ ప్లేసెస్ లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు స్నేహం మూలంగా ఇటువంటి అడిక్షన్ కు బానిసలైన మూలంగా ఇంకా ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఈ యాక్టివిటీలో ఉండడం, దీనికోసం నైజీరియన్ ని మేము అతను ఫాలోఅప్ చేస్తున్నాం. విల్ గెట్ దట్ పర్సన్ ఆల్సో సూన్. అతని ద్వారా ఈ డ్రగ్స్ తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము ఆటోనగర్ దగ్గర వనస్థలపురంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఒక 6 lakh రూపీస్ వర్త్ ఉంటుంది. బట్ కన్సిక్వెన్సెస్ యూజ్ చేసిన వల్ల జరిగేటువంటి నష్టం చాలా విపరీతంగా ఉంటుంది. న్యూ ఇయర్ ముందు ఇటువంటిది హ్యూజ్ పార్టీస్ లో సెలబ్రేషన్స్ కోసం యూజ్ చేసేది మనం ప్రివెంట్ చేశాం. ఇటువంటి ఒక నెట్వర్క్ కూడా బ్రేక్ చేయడం మూలంగా సప్లై